వైటమిన్ సప్లిమెంటేషన్ అవసరమా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము చాలా ఫిజిషియన్స్ చూస్తూ ఉంటాం, మనకి వైటమిన్ సప్లిమెంటేషన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. కొన్ని కారణాలు ఏంటంటే, మనకు ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు బాడీలో నుండి వైటమిన్ బి కాంప్లెక్స్ అంతా ఫ్లష్ అవుతుంది. సో దానికోసం దాన్ని రీప్లేస్ చేయడానికి, తర్వాత కొంచెం యూస్ఫుల్ బ్యాక్టీరియా ప్రొడక్షన్ కోసం బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత పెద్దవాళ్ళలో అంటే జీరియాట్రిక్స్లో కూడా B12 డెఫిషియన్సీస్ ఉంటాయి, B12 తర్వాత ఫోలేట్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో వీళ్ళకు సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరము. అలాగే ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు, ప్రెగ్నెంట్ విమెన్లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. తర్వాత ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకు, ప్రీ కన్సెప్షన్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చాలా అవసరం. అలాగే మనము పిల్లల్లో చూస్తూ ఉంటే ఇప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ కనబడుతూ ఉంటుంది. డెఫిషియన్సీ చాలా ప్రివలెంట్గా ఉంది. ఎందుకు కారణం అంటే, ఇది మ్యాటర్నల్ స్టోర్స్, అంటే ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు తను అడిక్వేట్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ తీసుకోవట్లేదు. అంటే ఆకుకూరల్లో ఉండే క్యారోటినాయిడ్స్ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి చాలా రోజులుగా వైటమిన్ ఏ డెఫిషియన్సీ కనబడుతుంది. సో వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు, బేబీ పుట్టిన తర్వాత కూడా ఆ వైటమిన్ ఏ డెఫిషియన్సీ కంటిన్యూ అవుతుంది. సో ఆ డెఫిసిట్ మదర్ వచ్చేసి బేబీ ఫీడ్ చేసినప్పుడు ఆ పాలల్లో కూడా వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల బేబీ కూడా వైటమిన్ ఏ డెఫిషియన్సీ కనబడుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇండియాలో చాలా కనబడుతుంది. మనది ట్రాపికల్ కంట్రీ అయినప్పటికీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. దీనికి ఏంటంటే, మన బాడీ సర్ఫేస్ ఏరియా 18%, అంటే ఒక షార్ట్ స్లీవ్స్, ఎంతవరకు స్లీవ్స్ వేసుకున్న చొక్కా ఫేస్ ఎక్స్పోజ్ అయినా కూడా సరే, మనకి కావాల్సిన వైటమిన్ డి రికమెండేషన్ RDA 90% మీట్ అవుతాం. సో ఇది ఏ టైంలో మనం బాడీ ఎక్స్పోజ్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్. యూజువల్గా మనకు 11 to 2 PM అల్ట్రావైలెట్ బి రేడియేషన్స్ ఎక్కువ కనబడతాయి. ఈ టైంలో ఒక ½ an hour to 45 minutes ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అడిక్వేట్ వైటమిన్ డి అబ్జార్బ్ అవుతుంది. సో 10% వచ్చేసి మనకి డైట్లో మిల్క్, ఫార్టిఫైడ్ ఫుడ్స్లోంచి ఎగ్స్, ఫిష్లో నుంచి దొరుకుతుంది. స్కూల్ చిల్డ్రన్, ప్రీ స్కూల్ చిల్డ్రన్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఉంది. సో ఏమవుతుందంటే, పిల్లలకి ప్రాపర్ బోన్ గ్రోత్ ఉండదన్నమాట. సో వాళ్ళకి రికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వైటమిన్ డి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్ ఫామ్లో ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బోన్ హెల్త్ బాగుంటుంది. సో ఈ అడల్ట్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వలన కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, తర్వాత డయాబెటీస్ ఇలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టైమ్లీ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఎవరైతే డెఫిసిట్ ఉంటారో అది తీసుకోవాలి. ఈ వైటమిన్ ఏ కానీ డి కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల దాని టాక్సిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే డాక్టర్స్ రికమెండ్ చేసి మనం డెఫిషియెంట్ అని తేల్చినప్పుడే మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.